చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖరరావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. 1966లో రంగుల రాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుండి సహనాయకుడిగా, నాయకుడిగా, హాస్య నటునిగా, క్యారెక్టర్ యాక్టర్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. కొత్త హీరోయిన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్ను అప్పట్లో పేర్కొంటారు. సిరిసిరి మువ్వలో జయప్రద, 16 ఏళ్ల వయసులో శ్రీదేవి తమ నట జీవితం ప్రారంభంలో చంద్రమోహన్తో నటించి తర్వాత తారాపథంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. చంద్రమోహన్ ది గోల్డెన్ హ్యాండ్ అని కూడా చెబుతూ ఉంటారు. ఈయనే కనుక ఒక అడుగు పొడుగు ఉంటే సూపర్ స్టార్ అయి ఉండేవారని సినీ అభిమానులు భావిస్తారు. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని దశాబ్దాల పాటు కొనసాగిన చంద్రమోహన్ ఇప్పటికీ తనకు అవకాశాలు ఇచ్చే దర్శకుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రియల్ లైఫ్ లో తనకు 2 కూతుళ్లు. సినిమా ద్వారా ఎంతగానో సంపాదించిన చంద్రమోహన్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారని, ఇప్పుడు వాటి విలువ 100 కోట్లు ఉంటుందని ఆయన గురించి తెలిసిన వారు అంటూ ఉంటారు. చెన్నైలో అనేక పరిసరాల్లో పలు కాంప్లెక్స్లతో పాటు హైదరాబాద్ శివార్లలోని ఆయనకు భారీగా ఆస్తులు ఉన్నాయని సమాచారం. ఆయన చాలా సింపుల్ గానే ఉంటారు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఆయన జీవితంలో ఎవరికీ దానం కూడా చేయరట. అలాంటి వాటిల్లో చంద్రమోహన్ పాలు పంచుకోరని చాలా మంది చెబుతుంటారు. తనకు చెప్పకుండా తన రెమ్యూనరేషన్ నుంచి చెన్నైలోని తెలుగు సంఘానికి ప్రముఖ నిర్మాత రామానాయుడు విరాళం ఇవ్వడంపై ఆయనపై కొన్నేళ్ల పాటు కోపంగా ప్రవర్తించేవారట. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.